రాష్ట్ర ప్రభుత్వం చేసే సన్నబియ్య కార్యక్రమం గురించి చెప్పి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈరోజు తెల్కపల్లి గ్రామంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమానికి 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన నల్లమల్ల ముద్దుబిడ్డ మన జిల్లా సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదలు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజారాజ్యం ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎవరింట్లో అయినా వండుకుంటే సన్న బియ్యమే వండుకోవాలనే విధంగా చిన్న పెద్ద లేకుండా ప్రతి బీద వారి ఇంట్లో కూడా సన్న బియ్యం వండుకోవాలని ఆశతో ఈరోజు ప్రవేశపెట్టిన ఈ యొక్క స్కీమ్ ను మొదలు పెడుతూ మన అక్క చెల్లెల ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో పథకాలు 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీతో పాటు ఎన్నో స్కీమ్లు కేవలం మన ఆడపడుచులకు అదేవిధంగా పేద ప్రజలకు సంబంధించిన పథకాలే ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ స్కీమ్ కూడా ఈ యొక్క రేషన్ డీలర్లు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు అడిగిన వారికి అడిగినట్టు ఇవ్వాలి. ఎవరు కూడా బాధపడకుండా మన షాప్కి వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళ రేషన్ కార్డుకి సంబంధించి మనం ఎంత కోటా ఉందో ఆ కోటా తప్పనిసరిగా అందరికీ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా మొన్న ఉగాది పండుగ రోజు కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే మన రేవంత్ రెడ్డి గారు మనకు ఈ సన్నబియ్యం ప్రవేశపెట్టిండో కొడంగల్లో ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గం మొత్తంలో కూడా ఈరోజు 12-13 షాపులను మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 4-5 షాపులు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి మా అక్క చెల్లెలు ఆనందంగా ఉంటే వాళ్ళ దీవెనలు మాకుంటే తప్పకుండా ఇంకా వచ్చే 4 సంవత్సరాల్లో మా అక్క చెల్లెలకు బడుగు బలైన వర్గాలకు పేద ప్రజలకు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటూ దానికి మీ ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇంకా 2-3 గ్రామాలు ఉన్నాయి. మాకు సెలవిస్తే బయలుదేరుతామని మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. జై హింద్.